నమస్తే వీతును స్వాగతం లక్ష్యం సమాజహితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే అందరికీ పెట్టిందే పేరు ఆసిఫాబాద్లో కొమరం భీం నడయాడినటువంటి నేడ ఇక్కడ నిజామా పీరియడ్లోనే మార్గం కూడా ఉంది దారి మార్గం కూడా ఉంది ఇక్కడ ఆ రోజుల నుంచే ఇక్కడ చరిత్ర కూడా ఉంది మరి కొమరం భీం ఇక్కడ ఎందుకు ఉద్యమాలు చేశారు మరి ఆ యొక్క ఆసిఫాబాద్ ఎందుకు ఇంకా కూడా వెనుకకు నెట్టవేయబడింది సో ఇక్కడ మినిస్టర్గా కూడా కొన్నాళ్ళు పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు అయినా కూడా రోడ్డు కనెక్టివిటీ మంచినీటి సౌకర్యం కూడా చాలా తక్కువగా ఉంది సో గతం నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఆదివాసీల గురించి పోరాడుతూ పార్టీలో టికెట్ కోసం పరితపిస్తూ నేను గెలిస్తే అభివృద్ధి చేస్తానని కూడా మరి కొన్ని పార్టీల నుంచి పోటీ చేయడం మరి లాస్ట్కి కూడా బీజేపీలో చేరి ఉద్యమాలు కొనసాగిస్తూ మరి చివరి మూమెంట్లో టికెట్ మిస్ అయినటువంటి వ్యక్తి కొట్నాక్ విజయ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆసిఫాబాద్ గురించి ఆయనకి ఏం తెలుసు, ఇండిపెండెంట్గా వెళ్తున్న సందర్భంలో వారు ఎలా ప్రజల్లోకి వెళ్తారు వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తేనా. ఈ ఆసిఫాబాద్ అనగానే కొమరం భీం గుర్తొస్తుంది. ఆయన పేరుతోటే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాగా కూడా దీన్ని పెట్టేయడం జరిగింది. సో అవి చూసుకుంటే ఇక్కడ నిజాం పీరియడ్ నుంచే రోడ్డు మార్గం ఉన్నప్పటికీ కూడా సరైన వసతులు లేవనే మాట వినబడుతుంది ఎప్పుడు చూసినా ఇక్కడికి వచ్చేసరికల్లా. ఎందుకట్లా? వాస్తవంగా ఈరోజు 100% రోడ్ కనెక్టివిటీ అయితే ఎక్కడ కూడా లేదు. మనం ఏ మారుమూల గ్రామంలో పోయినా అనేకమైనవి. ఒకటే చెప్తున్నా, రోడ్డు మార్గం గురించి ప్రత్యేకంగా అడుగుతున్నారు కాబట్టి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఆసిఫాబాద్కి వెళ్ళి కూత దూరంలో గుండి గ్రామం ఉంటుంది. గుండిలో 10 సంవత్సరాల క్రితమే ఒక బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ అయింది, స్టార్ట్ అయింది, కానీ దాన్ని పూర్తి చేయలేక రాజకీయ నాయకులు విఫలమైనరు. అంటే ఒక్క కూత దూరంలో ఉన్న బ్రిడ్జ్ చేయాలంటే పల్లెటూరులో ఏ విధంగా ఉన్నాయనేది మీకు ప్రత్యేకంగా మేము చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులకు ఒక అలవాటు అయింది ఏంటంటే బానిసత్వ రాజకీయాలకు లోపరుస్తుండ్రు. బానిసత్వంగా ఉండు తప్ప వేరే విధంగా లేదు. రాజకీయ నాయకుడు అంటే ఒకని కాళ్ళు మొక్కి టికెట్ తెచ్చుడో ఇంకొకటి చేసి టికెట్లు తీసుకొచ్చుడో కాదు. రాజకీయ నాయకుడు అనేవాడు సమస్యలకు వెళ్ళి పుట్టాలి, సమస్యల మీద పట్టు ఉండాలి, సమస్యలని పోరాటం చేయాలి. ఇవన్నీ చేసినోనికి ఒక మామూలు రైతులు కానీ ఎవరైతే సమస్య మీద ఉంటారో వాళ్ళ సమస్యల మీద అవగాహన ఉంటుంది. వీళ్ళు కాళ్ళు మొక్కి ఒకనికి జీతగానిగా ఉంటారు కాబట్టి వాటి మీద సమస్యల మీద అవగాహన ఉండదు. అవగాహన ఒకవేళ ఉన్నా అసెంబ్లీలో మాట్లాడలేకపోతారు. ఎందుకంటే ఒకరి కింద బానిసత్వంగా ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగానే ఉన్నాయని కూడా నేను తెలియజేస్తున్నా. అంబులెన్స్కు దారి కూడా లేదన్నట్టుగా గతంలో ఎందుకు ఒక నెల రోజుల క్రితం నుంచి చాలామంది కూడా వాపోయారు. మరి వాస్తవంగా ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, మీకు ఒకవేళ టైం ఉంటే నేను కొన్ని విలేజ్ల పేర్లు చెప్తే అక్కడికి పోండి. ఏదైతే కెరమేరి మండల్ కరెంజవాడ ఉందో కరెంజవాడలో దాదాపు 8 మంది ఇప్పటిదాకా చనిపోయినట. వాళ్ళు అక్కడ నాకు ఊరోళ్ళు చెప్పిన సమాచారం. కానీ నేటి వరకు కూడా బ్రిడ్జ్ లేదు. ఏదైతే దానికన్నా కొంచెం ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ముంగట పోతే లక్మాపూర్ అనే గ్రామం ఉన్నది. అక్కడ ఇప్పటిదాకా 5-6 కూడా చనిపోయినట్టు. మొన్న కూడా ఒక పేషెంట్ ఉంటే మంచం మీద ఆయన తీసుకొని కెరమేరికి వచ్చి సివిల్ హాస్పిటల్కి పంపించారు. ఇదే కాకుండా ఏదైతే గాదెగూడ మండల్ పరసవాడ అనే ఊరు ఉన్నది, అక్కడ కూడా బ్రిడ్జ్ లేక ఇప్పటిదాకా 3-4 చనిపోయినారు. ఇవే కాకుండా ఏదైతే తిర్యాని మండల్ తాటిగూడెం ఉందో అక్కడ నాకు తెలిసి 8-9 మంది చనిపోయినారట. అంటే ఆదివాసుల ప్రాణాలన్నీ కూడా గాలిలో కలుస్తున్నా కానీ ఇక్కడున్న రాజకీయ నాయకులకు ఇంకా కూడా సోయస్తలేదంటే వీళ్ళ పరిపాలన ఏ విధంగా ఉన్నదనేది కూడా యావత్ సమాజం ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడ్డది. మంచినీటి వసతుల విషయంలో ఎలా ఉన్న పరిస్థితి? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే వర్షాకాలం వస్తేనేమో ప్రాణం కాపాడడానికి ఆంబులెన్స్ పోని ఊర్లతోనే అదొక ఇబ్బంది. ఎండాకాలం వచ్చిందంటే గుక్కేడు తాగుడు నీళ్ళ కోసం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. నాకు తెలిసి దాదాపు 70 ఊర్లకు కనీసం 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో పోయి నీళ్ళు తీసుకొస్తుండ్రు. లాస్ట్ ఇయర్ మేమే చేసినాం. ఎక్కడంటే నార్నూర్ మండల్లో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో మేమే పోయి చూస్తే ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉన్నది. వాళ్ళకు మేము మీ మీడియాని అక్కడ ఆదిలాబాద్ మీడియాని పిలిచి మేము చేస్తే నెక్స్ట్ డే కలెక్టర్ వచ్చి వాళ్ళకు అప్పటిదప్పుడు మామూలుగా ఒక వాటర్ సమస్యను పరిష్కరించాను. కానీ అలా చెప్పుకుంటూ పోతే అనేకమైన గ్రామాలు ఉన్నాయి. నిజంగా నేను ఒక్కోసారి ఆలోచిస్తున్నా ఏంటంటే అసలు ఈ గూడాలన్నీ అసలు భారతదేశంలో ఉన్నాయా, లేకపోతే పాకిస్తాన్లో ఉన్నాయా, లేకపోతే ఈ మన ప్రపంచంలో లేవా? వీళ్ళకి ఏం కనెక్టివిటీ లేదంటే
ఇవి అన్నీ విఫలం కావడానికి కారణం ఏంటంటే రాజకీయ నాయకుడిని ఎన్నుకోవడంలో ప్రజలు విఫలమయ్యారు అనేది నేను అనుకుంటున్నాను. మొత్తమే చూస్తే ఇక్కడ ఆసిఫాబాద్ పుల్లు సంచరించేటటువంటి ప్లేసు, కరెంటు కూడా చాలా గ్రామాలకు లేవని, ఏ పార్టీ చూసినా కూడా 100% మేము కరెంట్ అన్ని ఊర్లకు ఇచ్చినామని చెప్తారు, కానీ ఇక్కడ చూస్తేనేమో దానికి విరుద్ధంగా ఉందంటారు. ఏంది ఈ విషయానికి వస్తే కరెంట్ అనేది కేసీఆర్ గారు ఇస్తలేరు, కేంద్ర ప్రభుత్వం ఒక 10 ఇళ్ళున్న 100% చేసిండ్రు. దానికి ఒకటి చెప్తున్నా, నేను బీజేపీకి నేను ఒకవేళ ఇది మన రీజన్ ఇచ్చినా కానీ ఎక్కడైతే పాత ఊర్లు ఎప్పటికెళ్ళి ఒక 10-15 సంవత్సరాలకి వెళ్ళి ఒకవేళ న్యూ హౌజెస్ పెట్టినా కానీ తప్పకుండా ఆడ కరెంట్ సమస్య అనేది ఖచ్చితంగా పోల్స్ వేసి లైన్స్ వేసారు. కానీ ఇప్పుడు కొత్తగా ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితము కొత్తగా ఇల్లులు ఏర్పడి పల్లెటూర్లల్లో ఒక ఊరిని ఇక్కడ నుంచి వెళ్ళి తీసుకెళ్ళి ఇంకొక ఆడ వేసుడు అట్లా చేస్తే అక్కడ కొన్ని చోట్ల లేదు కావచ్చు, కానీ కరెంటు దాదాపు అన్ని గ్రామాల్లో ఉన్నదని నేనైతే అనుకుంటున్నా. మరి ఇట్లా డబుల్ బెడ్రూమ్ విషయంలో ఇక్కడ ఆదివాసీలు చాలామంది ఉంటారు కనుక వాళ్ళంతసేపు ఉన్న పొట్ట గూడుకు సంబంధించిన అంశం కనుక ఇండ్ల విషయంలో ఎలా ఉంది, డబుల్ బెడ్రూమ్ విషయంలో మీ పోరాటం ఎలా ఉండేది? వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ప్రతి ఒక్కరం కూడా అంటే ఇక్కడ ఒక్కరు పోరాటం కాదు, మీడియా సోదరులైతే ఏంది, రైతులైతే ఏంది, గిరిజనులైతే అన్ని తెగలు అన్ని మతాలు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ చేస్తా అంటుండు కదా కేసీఆర్ అని చెప్పి ఆయన మాయమాటలు నమ్మి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం సాధనలో కృషి చేసిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఒకవేళ నేను కాపల కుక్కల అంటన్న కేసీఆర్, లేకుంటే తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తాన్న కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం రాగానే దళితులకు అంత తెలివి ఉండదు, బంగారు తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ చేయాలంటే అది నేనే ముఖ్యమంత్రి అని చెప్పి అప్పుడు ఆది నుంచే మోసం చేసిన కేసీఆర్ ఏవైతే 60 పథకాలు చేసిండో ఆ పథకాల్లో ఒక్క పథకం కూడా పూర్తి చేయాలనేది నేను తెలియజేస్తున్నా. వాస్తవంగా అనుకుందాం, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, తెలంగాణ రాష్ట్రం వస్తే నేను ఖచ్చితంగా ఏదైతే బంగారు తెలంగాణ ఉంటో అది సాధించి మీకు చూపెడతా అన్నాడు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయన్నాడు. కాంట్రాక్ట్ ఉద్యమం అంటే నాకు ఎలర్జీ అని ఇట్లా గోక్కున్నాడు. తెలంగాణలో కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి వస్తే అయిపోతే కానీ మాట్లాడిండు, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉద్యోగ నోటిఫికేషన్ ఏమన్నా పడ్డదా? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ ఏజ్ బార్ అయిపోయినా కానీ నేటికి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ లేదంటే కేవలం ఒక పోలీస్ మాత్రం వేస్తుండు. పోలీస్ ఎందుకంటే ఆయనను కాపాడడానికే తప్ప సమాజానికి మేలు చేద్దామనే ఆలోచన లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించేటప్పుడు 16,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉంటే ఇలా 5 లక్షల కోట్లు అప్పు చేసిండంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నది? తెలంగాణ రాష్ట్రంలో వస్తే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 70 ఇళ్ళు ఇచ్చిందో ఆ 70 ఇళ్ళు కాకుండా బ్రహ్మాండంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడదాం, ఎందుకంటే అల్లుడు వస్తే ఏడపండాలి, అత్తమామలు ఏడపండాలి, కాబట్టి ఖచ్చితంగా డబుల్ బెడ్రూము ఒక హాలు కట్టిస్తాన్న కేసీఆర్ నేటికి చెప్తున్నా 9 సంవత్సరాల పరిపాలనలో ఏ ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా ఒక్క డబుల్ బెడ్రూమ్ అన్న చూపెట్టాలి. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఇలా కోవలక్ష్మికి ఉండడానికి ఇల్లు లేదు ఎక్కడైనా చూడండి మీరు, కానీ ఆమె మాత్రము 10 డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కట్టింది, 10 బెడ్రూమ్స్. అంటే ప్రజల మీద వీళ్ళకి ఎంత విశ్వాసం ఉన్నది, విశ్వనీయత ఉన్నది, ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుండ అనేది కూడా ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలు అందరూ కూడా ఆలోచిస్తుండ్రు. కేసీఆర్ మాటగారి మాయల మరటి ప్రజలను మోసం చేయడమే. ఇంకోసారి గింట ప్రజలు మోసపోతే తప్పకుండా చిప్పబట్టుకొని బిచ్చమడగవలసిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మొత్తమే 2014లో గెలిచినటువంటి వ్యక్తి మళ్ళీ 2018లో ఓడిపోతే జెడ్పీ చైర్మన్ కూడా చేశాడు కేసీఆర్, దీన్ని ఎలా చూడాలి మరి? ఒకటి నేను చెప్తున్నా కదా, ఇంతకుముందే చెప్తున్నా కదా, ఏమంటున్నా అంటే ఎవరైతే కాలు మొక్కుంటూ వాళ్ళ చెప్పు కింద ఉంటారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ గెలిపిద్దామనే ఆలోచనతో ఉంటారు. మీరు ఇలా చూస్తున్నారు కదా, కేసీఆర్ పరిపాలనలో ఒక ముఖ్యమంత్రి దగ్గరికి ఒక మినిస్టర్ ఎవరైనా సింగిల్గా పోయినట్టు మీరు ఎప్పుడైనా చూసిండ్రా? ఆయన ప్రగతి భవన్కి ఎప్పుడైనా పోయిండా? ఫామ్ హౌస్ లేకపోతే ఇంకెటో తిరుగుతాడు, ఆయన కలవాలంటే గింటే అక్కడికి పోవాలి, టైం ఇస్తే అది కూడా ఒక 10 రోజులు పెడితే ఒకవేళ వస్తానని చెప్పి మాకు ఖచ్చితంగా ఇవ్వాలి, మీరు కలవనియాలంటే గింటే అది చేస్తాడేమో. కానీ కేసీఆర్ ఏమాత్రం కూడా మినిస్టర్లను కూడా కేర్ చేస్తలేడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో నుంచి ఆయన, ఎందుకంటే ఏక ఛత్రాధిపత్యం నడిపిస్తుండు కేసీఆర్ అనేది నేను అనుకుంటున్నా. 2018లో గెలిచినటువంటి కాంగ్రెస్లో గెలిచినటువంటి వ్యక్తి అభివృద్ధి కోసమే మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్కి వెళ్తామని చెప్పారు కదా, మరి ఎవరే
ఆత్రం సగ్గు కూడా పాపం ఏం చేస్తాడు, అంతకుముందేమో దొరలు పరిపాలించిన నామమాత్రంగానే ఎమ్మెల్యే అభ్యర్థి, రూపాయి సంపాదన లేదు. ఆ బీఆర్ఎస్లో 20 కోట్లు 25 కోట్లు ఇస్తా అంటే కనీసం ఈ పైసలను నా పిల్లలకైతే ఈ రాజకీయంలో వచ్చినందుకనే ఆలోచనతోనే అమ్ముడుపోయిండు. కాబట్టి ఆయన ఓన్లీ స్వార్థం కోసం అమ్ముడుపోయిండు, కానీ ఆయన కూడా చేసింది ఏం లేదు. ఇక్కడ ఉన్న ఎవరైతే ఇప్పటిదాకా ఆత్రం సక్కు కానీ కోలక్ష్మి కానీ ఏదైతే అగ్రవర్ణాలు ఎవరైతే కాన్స్టిట్యున్సీలో టికెట్లు ఇప్పిస్తున్నారో వాళ్ళ మోచేయి నీళ్ళు తాగుతున్నారు తప్ప, చెప్పు కింద ఉన్నారే తప్ప వ్యక్తిగతంగా సమస్యల మీద పోరాటం చేద్దామో, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయం చేద్దామో అని చెప్పి రాజకీయంలో రాలే. స్వార్థపూరితంగా వాళ్ళ కుటుంబం బాగుపడాలి, వాళ్ళు ఉన్న రోజులు కాకుండా వాళ్ళు తరతరాలు తిన్నా ఒడవకుండా ఉండాలనే ఒక కాన్సెప్ట్తో రాజకీయంలో వచ్చిన వాళ్ళు. కాబట్టి రేపు ఇంకొకటి గెలిచినాక ప్రతి ఒక్కరు కూడా పార్టీ మారుతారు వాళ్ళు అనేది కూడా నేను తెలియజేస్తున్నా. గతంలో మీరు ఎంఎస్పీ తర్వాత టీజేఎస్ నుంచి పోటీ చేశారు. సో ఎందుకు ఆ పార్టీలు ఎన్నుకున్నారు? మరి ఎలా ఉన్నది మీ ఉద్యమం? నేను ఒకటే చెప్తున్నానా, రాజకీయంలో నాకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని, నేను రాజకీయ అడుగు ఎందుకు పెట్టినా అనేదంటే, నాకు తెలిసి 1999 2000లో మా ఇందాని గ్రామం పక్కకు ఒక టొకిగూడ అనే గ్రామం ఉంటుంది. అక్కడ కొలామ్స్ ఉంటారు. వాళ్ళు అక్కడ ఒక అమ్మాయి ప్రెగ్నెన్స్ 9 months అయినా డెలివరీ కోసము వాళ్ళకు 2 daysకు ఇంటికాడ ఉన్నది. ఇక్కడ డెలివరీ కాకపోయే వరకు మా ఊరికి దిగి వచ్చిండు. గుట్ట ఉంటుంది పెద్ద. వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని మా నాన్న చెప్పి వీళ్ళని పట్టుకుపోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో తెస్తే అక్కడ టెస్టులు చేసినాక వాళ్ళు ఏమన్నారంటే మంచిర్యాల పోవాలంటే, ఆ పరిస్థితులు నాకు కూడా వాస్తవంగా ఈ తెలియదు, హాస్పిటల్ గురించి తెలియదు, నాది ఇంటర్మీడియట్ ఏమో చేసుకుంటున్నా. కాబట్టి నేనన్నా డబ్బులు అక్కడికి పోవడానికి కావాలి, అప్పుడు అంబులెన్స్ కూడా లేవు. నేను ఎవరినైనా అడిగి డబ్బులు తెస్తానని చెప్పి నేను పోవడం, నేను బయటికి పోయి రాగానే వాళ్ళందరూ కూడా భయపడి వాళ్ళ ఆమెను పట్టుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ రోజు మళ్ళీ తిరుగు ప్రయాణంలో గుట్టెక్కుంటూ ఆమె చనిపోయింది. చనిపోయినాక ఆ సమస్యను ఒక 3-4 రోజులు కలిసి వేసింది. బాధ అనిపించింది. అరే ఆ మంచిర్యాల దాకా పోయి ఉంటే బతుకుతుండే కదా అనే కోణంలో ఆలోచించిన. ఖచ్చితంగా ఇలాంటి ఇలా ట్రైబల్సే కాకుండా ప్రతి ఒక్క కులంలో కూడా బీద పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఇటువంటి సమస్య పరిష్కారం కావాలంటే ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచిస్తే ఒక రాజకీయ నాయకునికి అది సాధ్యమైతే తప్ప వేరొకరికి ఎవరికి కాదు. తప్పకుండా మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పి ఆ రోజు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోరాటం చేయడం జరిగింది. మందకృష్ణ మాదిగన్న పార్టీలో పోయి ఒక 8,000 ఓటు బ్యాంక్ని మనం రప్పేయడం జరిగింది. ఆ కోణంలో నేను రాజకీయంలో అడుగుపెట్టిన. తర్వాత టీజేఎస్ కూడా వచ్చారు కదా. ఏదైతే గెలుద్దాం ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచనతో ఉన్నామో ఖచ్చితంగా టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏదంటే నేను ఇప్పుడే చెప్పిన కదా ఇంతకుముందు, ఎవరైతే కూసోమంటే కూర్చుంటారు, లెమ్మంటారు వేస్తారో వాళ్ళకి టికెట్లు ఇస్తారు. కాబట్టి మా లాంటి ముక్కుసూటి మనుషులకు ఆ పార్టీలు ఎప్పుడు కూడా టికెట్ ఇయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా పోరాటాల నుంచే నేను మొదలైన. కాబట్టి మనోడు కోదండరామ్ సార్ కూడా పోరాటంలో తెలంగాణ పోరాటంలో ముందున్నాడు, ఒక ప్రొఫెసర్. కాబట్టి ఖచ్చితంగా ఆయన పార్టీతో మనము నిలబడదామనే ఆలోచనతోనే చేయడం జరిగింది. నమ్ముకున్న బీజేపీ పార్టీ కూడా మీరు చివరి మూమెంట్లో హ్యాండ్ ఇచ్చిందిగా. వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ గురించి బాగా మంది చెప్తారు కదా. భారతీయ జనతా పార్టీ దేశం కోసం పనిచేయాలి, దేశం కోసం చనిపోవాలి. భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మం అంటారు, హిందుత్వాన్ని కాపాడాలంటున్నారని చెప్పి ఎవరైతే ఎంపీ స్వయం బాబురావు ఉన్నారో ఆయన ద్వారా మేము భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం. నిజంగా 5 సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేసుకుంటుంటే నిజంగానే భారతదేశం కోసము ప్రజల కోసం చేస్తుంది అనే విధంగానే ఉండే. భారతీయ జనతా పార్టీని నేను ఇప్పుడు కూడా నేను వ్యతిరేకిస్తలేను. భారతీయ జనతా పార్టీలో ఎవరైతే మధ్యలో పోయి నాయకులు ఉన్నారో వాళ్ళే మోసం చేసినట్టు. ముఖ్యంగా ఎవరైతే ఎంపీ స్వయం బాబురావు ఉన్నారో ఆయన స్వయం బాబురావు కాదు, గుడుంబ బాబురావు అని చెప్పి నేను అంటున్నాను. ఎందుకంటే గుడుంబ సీసాలు ఉంటాయి, గుడుంబ కళ్ళు తాకుండా 20 సంవత్సరాలు ఓడిపోయినాక వాన్ దగ్గర పోయి గుడుంబ ఇప్ప పూలు సారా అవి తాకుంటున్న వ్యక్తి ఆదివాసులను ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని 2017లో లంబడోళ్లకు ఆదివాసులకు సిచ్చు పెట్టిండు. ఏమని పెట్టిండంటే ఆదివాసులకు లంబడోళ్ళు అడ్డు ఉన్నారు, వాళ్ళని మనం తీయాలంటే ఖచ్చితంగా మనం ఉద్యమం చేయాలంటే మేము నమ్మినాం, వాస్తవంగా చేయాలి, ఒక నాయకుడు కావాలి. కాబట్టి మేము ఆయనని యాక్సెప్ట్ చేసినాం. ఆయనని యాక్సెప్ట్ చేస్తే ఆయన ఏం చేసిండంటే కేవలం ఆయన కుర్చీ కోసమే పోరాటంలో ఆదివాసులను వాడుకున్నాడు అనేది మాకు అర్థమైంది. ఎందుకంటున్నామంటే ఆ రోజు జంగుబాయి దేవుని మీద ఒట్టేసి చెప్తున్నా, ఒట్టేసి చెప్తున్నా, లంబడోళ్ళను ఖచ్చితంగా మనము ఎస్టీ జాబితాకి వెళ్ళి తీయాలి, మీరందరూ రండి అంటే నమ్మినాం, దేవుని మీద ఒట్టేసిండు కాబట్టి. కానీ ఈరోజు మీరు చూడండి,
లంబడోళ్లను ఎస్టీ జాబితాకి వెళ్ళి తీస్తుండా లేకుంటే గోండ్స్ని తీస్తుండా అనేది ఒక నిదర్శనం చెప్దాం. రాథోడ్ బాపురావు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండే, బీజేపీ అభ్యర్థి స్వయం బాపురావు ఉన్నాడు. ఇప్పుడు రాథోడ్ బాపురావుని కూడా బీజేపీలో తీసుకున్నాడు. ఇక్కడ నేను 5 సంవత్సరాలకి వెళ్ళి ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీలో పోరాటం చేసి భారతీయ జనతా పార్టీ ఒక ఆసిఫాబాద్లో తెలిసి ఉంటే ప్రతి పల్లెకు కమలం పువ్వు గుర్తుని ప్రతి గడప గడపకు తీసుకెళ్ళిన. ఇక్కడ ఒక లంబడోనికి ఇప్పించిండు. ఇవాళ మనం జనరల్గా ఒకటి ఆలోచిద్దాం. ఉమ్మడి పార్లమెంట్లో 3,84,000 ఆదివాసీ ఓట్లు ఉంటే లంబడోలు 1,20,000 ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీలో లంబడోలకు 2 సీట్లు ఇస్తారు, ఆదివాసికి 1 సీట్ ఇస్తారంటే ఈ స్వయం బాపురావు, ఈ గుడుంబ బాపురావు, సోయలేని బాపురావుకు ఆదివాసుల మీద ఎంత ప్రేమ ఉన్నదనేది కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలని నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా చెప్తున్నాం. ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా. ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. చాలామంది పెద్ద పెద్ద నాయకులు నాకు ఫోన్ చేసారు. ఏడున్నామంటే ఏంది పని అని అడిగినండి. ఏం పని ఏంది మాకు, మీ పార్టీ వేరు నా పార్టీ వేరు, మీకు ఏం పని ఏంది అని నేను మాట్లాడినా. అంటే కోట్నకు విజయాన్ని కమ్ముతే వన్ సైడ్కి వెళ్దామనే వాళ్ళ ఆలోచన. కానీ నేను ఒకటి చెప్తున్నా, నేను ఇలా ఇండిపెండెంట్ కూడా బీజేపీ పార్టీ నిజంగా చెప్తున్నా, నాయకులు దొంగలు ఉన్నారు కానీ పార్టీ కరెక్ట్ ఉన్నది. బీజేపీ పార్టీని నేను కాదని ఇవాళ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను బారిలో దిగిన అంటే వీళ్ళకి అమ్ముడు పోవడానికి కాదు, నా సత్తేందో చాటాలే. నన్ను నమ్ముకొని ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్ళకు ఒక భరోసాను కల్పించాలనే ఆలోచనతోనే ఇండిపెండెంట్ పోరాటం చేస్తున్నా. వీళ్ళు 10 కోట్లు ఇచ్చిన కోట్నకు విజయ్ కుమార్ విడ్రా కాలేను కూడా తప్పకుండా కూడా బరిలో ఉంటా. 100% ఈసారి నన్ను మూడోసారి కాబట్టి నన్ను ప్రజలు ఆదరించి తప్పకుండా కూడా గెలిపిస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆసిఫాబాద్లో 10 మండలాలు ఉన్నాయి కదా, ఈ 10 మండలాల గురించి అసలు విజయ్ కుమార్కి ఏం తెలుసు? ప్రతి అనువను తెలుసు. ఎందుకంటే నేను గత 12-13 సంవత్సరాలకి వెళ్ళి ఆదివాసీ గూడెల్లో ఎవరైనా చనిపోయినా, ఎవరైనా పెళ్ళి ఉన్నా, ప్రతి ఒక్క పేరెంటలు ఉన్న ఖచ్చితంగా ప్రతి గ్రామానికి నేను పోయిన కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యల గురించి ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఏ గ్రామంలో ఎన్ని ఉన్నది, ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ కులంలో ఎంత జనాభా కూడా చెప్పేంత కూడా మన దగ్గర రిపోర్ట్ ఉన్నదని కూడా తెలియజేస్తున్నా. అంటే ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్య గురించి మాట్లాడతారా, లేకపోతే ఈ యొక్క ఎంతసేపు ఉన్న మిగతా వాళ్ళ ఆరోపణలు చేయడమేనా? 100% చెప్తున్నా. ముఖ్యంగా నేను 2 సమస్యలు చెప్పుకుంటూ పోతే బాగున్నాయి కానీ ఇలా చెప్తున్నాను. నేను ఈ 76-77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కనీసం మంచినీళ్ళు కూడా తాగలేరా ప్రజలు? ప్రజలను వర్షం వచ్చినా వాగులు వచ్చినా కనీసం నేను హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ కూడా కాలేనని చెప్పే పరిస్థితులు ఉన్నారంటే ఈ సమస్యలు మీకు సరిపోవా? నేనేమంటున్నా, ఒక మనిషికి అనేకమైన సమస్యలు ఉంటాయి, కానీ మనిషికి కావాల్సిన ఏంటంటే ఫస్ట్ ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, వైద్యం, ఈ 3 ఉండాలి కదా. ఇవి 3 ఉంటేనే నువ్వు ప్రజకుడు అవుతావు, ప్రధానమంత్రి కావచ్చు, ప్రపంచ దేశాలు తిరగచ్చు. కానీ ఇవి 3 లేవంటే ఈ కాన్స్టిట్యున్సీ కంప్లీట్ భారతదేశంలో అట్టడుగు కింద ఉన్నదన్నది లెక్క కాదా అని చెప్పి మిమ్మల్ని నేను అనుకుంటాను. నేను తప్పకుండా కూడా చెప్తున్నా, అనేకమైన సమస్యలు ఉన్నాయి, కానీ ఈ 3 ఎవరైతే చేస్తారో వాడు ప్రజల్లో దేవుడై ఉంటాడని కూడా నేను తెలియజేస్తున్నా. మీరు ఏదైతే భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చారో ఆ టికెట్ బీఆర్ఎస్ పార్టీకి 3 కోట్లకు అమ్ముకున్నారు ఆరోపణ చేశారు కదా, ఇందులో వాస్తవం ఉందా? నేను ఒకటే చెప్తున్నా, ఇలా నేను 25 సంవత్సరాలకి వెళ్ళి పనిచేసిన నేను భారతీయ జనతా పార్టీలో ప్రజల్లో ఆదరణ ఉన్నది. నేను నిన్న ఎవరిని పిలవలే, నేను పిలవకున్నా కానీ కోట్నకు విజయ్ నామినేషన్ వేస్తాడంటేనే నేను పిలవకుండా స్వచ్ఛందంగా నేను పెట్రోల్ కూడా వాళ్ళకి వేయాలి. 1000 మంది వచ్చిండ్రు, చూసిన కదా నిన్న 1000 మంది వచ్చి నా వెనక నడిచిండ్రు. అంటే నాకు ఆదరణ ఎంత ఉన్నది? ఇవాళ ఆత్మారాం అనే వ్యక్తి ఒక 2000 కన్నా ఎక్కువ వచ్చినాయి అనుకో, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. భారతీయ జనతా పార్టీకి నేను సవాల్ ఇస్తున్నాను. ఏంటంటే నిజంగా భారతీయ జనతా పార్టీకి నిజంగా వాడు గెలిచే వ్యక్తి అని చెప్పి మీరు అనుకుంటే 2000 కన్నా ఒక ఓటు ఎక్కువ అయిపోయే ప్రయత్నం చేయమని చెప్పండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా, 2000 కన్నా ఒక్క ఓటు అని ఎక్కువ చేపియండి. నేను ఇదే మీ టీవీ ద్వారా నేను ఒకటే అంటున్నాను. నేను ఆత్మరాంకు 2000 వస్తే నేను 10,000 ఓట్లు సాధిస్తా. ఆత్మరాంకు 4,000 వస్తే నేను 24,000 ఓట్లు సాధిస్తా. దమ్ముంటే దీనికి వాళ్ళు సిద్ధంగా ఉండమని చెప్పి ఈ మీ మీడియా ముఖ ద్వారా నేను తెలియజేస్తున్నా. మత్తాడు ఎవరు ఇక్కడ?
నాకు ప్రత్యర్థి ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నా. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పటికే 30 కోట్లు వచ్చినాయట. 30 కోట్లు వస్తే దానిలోకి వెళ్ళి స్వయం బాబురావుకు 3 కోట్లు ఇచ్చినట. ఒకటే కాకుండా అనేక మంది ఉన్నారట. ఈ టికెట్ని ఏ విధంగా విజయం తప్పిస్తే కంటే ఇక్కడ బీఆర్ఎస్కి వెళ్తానే కోణంలో 1 కోటి 2 కోట్లు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక మనం అందరి పేర్లు చెప్పలేము, కానీ ముఖ్యంగా సోయం బాబురావుని అయితే ఆదివాసీ సమాజం నమ్ముతే నేను మీ టీవీ ద్వారా ఒకటే మా ఆదివాసీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా, నమస్కరించి. సోయం బాబురావు ఒక మోసపూరిత మనిషి. మనం ఇంతకుముందు కూడా టీఆర్ఎస్లో ఆడోళ్ళను పక్క దేశాలకు అమ్మినంటే గింట ఆదివాసీ ఈయనని మోసం చేసిన అనుకున్నాం, కానీ ఈయన నడిచే నడవడిక, ఈయన చేసే పని, ఈయన చేసే కుట్రలన్నీ కూడా ఈయన ఒక దొంగ గజ దొంగ అని కూడా నేను తెలియజేస్తున్నా. సోయం బాబురావుకు నేను ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆసిఫాబాద్ జిల్లా కాల్పెట్టు, నీ కోట్నకు విజయ సంగతి ఏందో కూడా చూపెడతాను తెలియజేస్తున్నా. అందరు ఆదివాసులు మోసం చేసినట్టు నువ్వు కోట్నకు విజయ్తో పెట్టుకున్నావు. నీకు సోయం బాబురావు చెప్తున్నా, నీకు సరిగా స్పీచే మాట్లాడలేదు, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఒకనాడు నిర్మల్ సభలో అమిత్ షాని ప్రధానమంత్రి అంటాడు, ఆత్రం సక్కు ఢిల్లీలో ప్రోగ్రాం ఉంటే ఆసిఫాబాద్ ఎంపీ అంటావు. సిగ్గు సరం ఉండాలి కొంచెం మనం మాట్లాడేటప్పుడు. ఎందుకు ఎంపీ అయినావు? ఎంపీ కావడానికి కొంచెం మన క్వాలిటీస్ ఉండాలి. ఆ జనార్దన్ అన్నాడు, ఏమని అన్నాడు జనార్దను బర్రెలు కాసే వ్యక్తి అన్నాడు. అరే జనార్దన్ బర్రెలు కాసే వ్యక్తి కాదు భయ్, నువ్వు బర్రెలు కాయాలి, గొర్రెలు కాయాలి, నీకు అది వర్తిస్తుంది. జనార్దన్ చదువుకున్న వ్యక్తి, ఆయన లంబడోడు అయితే ఏంది, ఆయన ఒక చదువుకున్న వ్యక్తి, ఆయనను విమర్శిస్తా, ముందు నీకు సోయి ఉండాలని కూడా నేను తెలియజేస్తున్నా. ఓటర్లకు ఏం చెప్తా? ఓటర్లకు ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వము మోసపూరితంగా 9 సంవత్సరాలకి గద్దెక్కి ఏ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో చేయలేదు, 0. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలోనే చితికిలపడ్డ పార్టీ. అలాగే నేను ఇంకో విషయం చెప్తున్నా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎక్కడి నుంచో వచ్చిన దొంగలు అమ్మడాయన అంటున్నా. రోడ్డు దొంగను తెచ్చి ఈడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టిండ్రు. ఎందుకంటే ఇక్కడున్న లంబడోళ్ళు ఉన్నారు కదా, నా కాన్స్టిట్యూన్సీలో ఉన్న లంబడోనికి ఎవరికైనా ఇచ్చి ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తుండే, కానీ ఒక రోడ్డు దొంగను తీసుకొచ్చి ఈడ, ఎందుకంటే ఇక్కడ ఓటర్లు అందరూ కూడా అమాయకులు, గెలుద్దామనే ఆలోచనతో వచ్చింది. కానీ ఆయన దొంగ అనడానికి మీకు ఒకటే నిదర్శనం చెప్తున్నా. ఏదైతే ఆదిలాబాద్ పక్కకు బోరన్ చెక్ పోస్ట్లో ఆర్టీఓలే ఈయన మీద కంప్లైంట్ చేసిండ్రు, ఈయన ఒక చీటర్ అట. ఈయన ఇంకో విషయం ఏంటంటే ఏసీబీలో ట్యాపింగ్ అయిందట, ఆ కేసు కూడా నడుస్తుందట. అలాంటి వ్యక్తి ఇక్కడ గెలవడం అనేది చాలా పొరపాటు. ఇంకో విషయం చెప్తున్నా, నిజంగా ప్రజలకు సేవ చేస్తానే ఆలోచన ఉంటే నీ భార్య అక్కడ రేఖా శ్యామ్ నాయకు మీది ఏదైతే ఖానాపూర్ ఉందో అక్కడ 10 సంవత్సరాలు చేసింది, మీరు అక్కడ ఎందుకు పోటీ చేయాలి? క్యాడర్ ఉంటుంది, రేఖా శ్యామ్ నాయక్ క్యాడర్ ఉంటుంది. 10 సంవత్సరాలు మీరు చేసిన సేవ గుర్తుంటుంది ప్రజలకు. నువ్వు ఇక్కడ ఏం గడ్డి పీకినావని చెప్పి ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీలో వచ్చి నువ్వు పోరాటం చేస్తా అనుకుంటున్నావు. ఆయన ఒక చీటర్ కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అంత ఇది లేరు, తప్పకుండా నమ్మరు. నేను ముఖ్యంగా ఒకటే తెలియజేస్తున్నా, ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు చేతులెత్తి చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ నిన్ను పరిపాలించే నాయకుడు నువ్వే తయారు చేయాలి, అది నీదే హక్కు అని చెప్పి ఒక్క బొటన వేలుతోని మనం బటన్ ఒత్తితే మన నాయకుడిని మనం ఎన్నుకొని తయారు చేస్తున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఒక మందు కోటర్కో, చికెన్కో, మటన్కో పైసలకు అమ్ముడుపోతున్నాం. నేనేమంటున్నా అంటే, ఇలా ఇంతకుముందు ఆత్రం సక్కును గెలిపించి ఆత్రం సక్కు మంచోడు కాడు అని చెప్పి కోవలక్ష్మిని గెలిపించినాం. ఆమెను గెలిపించినాక ఆమె కూడా మంచిది కాదని చెప్పి మళ్ళీ సక్కును గెలిపించినాం. అంటే 10 సార్లు ఆయన మంచోడు కాడని ఈయన కేసుడు, ఈయన మంచోడు కానీ ఆయన కేసుడు, ఇది తప్పు. బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు ఏదైతే హక్కు ఇచ్చిండో హక్కుని నువ్వు తప్పకుండా వినియోగించు, నీకు రాబోయే తరానికి ఉపయోగపడుతుంది. నువ్వు ఎన్నుకునే నాయకుడు నీ కోసం పనిచేయాలి, సమాజం కోసం పనిచేయాలి, తరతరాలకు పనికొచ్చే నాయకుడు, ఒక దీర్ఘకాలికంగా మనకు ఒక ఆయన గుర్తుండేటటువంటి నాయకుడిని ఎన్నుకుంటారని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇండిపెండెంట్గా ఉంటారా, మధ్యలో బెండ్ అవుతారా? నేను ఇంతకుముందు కూడా చెప్పిన 15-20 ఫోన్లు వచ్చినాయి ఇప్పటిదాకా. నాకు ఒకటి చెప్తున్నా, సింపుల్గా చెప్తున్నా, మీకు రాజకీయ నాయకులు మాట మార్చడం అలవాటు ఉందని. అది కాదు, అందరు రాజకీయ నాయకులు వేరు, నేను మాట్లాడే దాంట్లో మీకు అర్థం కావచ్చు. నేను పోటీలు లేకున్నా నాకు 2-3 కోట్లు వస్తుండే, మీ టీం ముఖం ద్వారా చెప్తున్నా. కోవలక్ష్మికి ఉన్న భయం అంతా కోట్నకు విజయే. నేను నిలబడబోయి నాకు 2 కోట్ల 3 కోట్లు నేను ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన ఇవ్వమంటే నేను నామినేషన్ వేయవలసిన అవసరం కూడా లేదు.
అదే కాకుండా ఇంకో విషయం చెప్తున్నా, శ్యామ్ నాయక్ ఎవరు ఉన్నాడో ఆయన ఆలోచన ఏంటంటే కోట్నకు విజయ్ ఆదివాసీ ఓట్లను కొల్లగొడితే నేను గెలుస్తానే ఆలోచనతో ఉన్నాడు. నేను పోరాటం చేస్తాపై ఎన్ని ఇస్తామంటే వాడు కూడా ఇస్తాడు. కానీ నేను ఒకటే చెప్తున్నా, నాకు వాళ్ళు వీళ్ళు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా కార్యకర్తల కోసం, కార్యకర్తల ఆశయం కోసం నేను 100% కూడా చివరి దాకా కూడా నేను ఫైట్ చేస్తున్నా. నాకు 1000 ఓట్లు వస్తాయా, 500 వస్తాయా, 10,000, 20,000 అనేది నాకు కాదు. నా పోరాటం అనేది ఖచ్చితంగా లాస్ట్ ఎండింగ్ 30 తారీఖు దాకా కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఇదే కార్యాచరణ మళ్ళీ ఏమన్నా పార్టీలో జాయిన్ అవుతారా అయిపోయినాక ఎలక్షన్స్? ఇప్పుడు నేను చెప్పలేను వాస్తవంగా, ఎందుకంటే ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా ఒక మనిషికి పార్టీ అనేది కావాలి. తర్వాత పరదా స్టెప్ కార్యకర్తలను అడిగి ఏ పార్టీలో పోవాలి, ఎట్లా పోవాలనేది ఆలోచించి ఖచ్చితంగా ఏదైనా పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ. ఓకే. ఇదండి, మరి ఎన్ని పార్టీల వాళ్ళని సంప్రదించినప్పటికీ కూడా నేను ఇండిపెండెంట్గానే ఉంటాను, మా హక్కుల కోసం పోరాడతాను. సో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, బీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు, వీళ్ళందరినీ కూడా మీరు చూశారు. గతంలో మరి కోవ లక్ష్మికి వేశారు, ఆమె కాదని మరి ఆత్రం సక్కుకి వేశారు. ఇలాగనే ఓటు మారుస్తున్నారు కానీ అసలైన వ్యక్తికి ఓటు వేయలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశాలు మీరు ఉపయోగించుకోరని కూడా పోట్నాక్ విజయ్ కుమార్ తెలియజేశారు. చూసండి విత్ న్యూస్ కెమెరా నాకిల్తో మీ సురేష్ దండు. నమస్తే.